అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. డయాబెటిక్ పేషెంట్స్కి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా ఒక్కసారి డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లం వస్తే డయాలసిస్ వరకు వెళుతుంది. మరి ఎందుకు మేజర్గా ఈ ఆర్గాన్ దెబ్బతింటుంది? దీన్ని మనం ముందుగా అరికట్టలేమా? ఎస్, ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గుడే గారు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో వారితో ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తే రకరకాల హెల్త్ ఇష్యూస్ చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఈ ప్రాబ్లం వస్తే మరి ముఖ్యంగా కిడ్నీ పైన పడుతుంది, ఎందుకంటారు? సో షుగర్ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఇది ఒక సిస్టమిక్ వ్యాధి, అంటే ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే వ్యాధి. అంటే కిడ్నీలతో పాటు రెటీనా, కంటి వెనుక పొర ఎఫెక్ట్ అవుతుంది, నరాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆర్టరీస్, మనకి రక్త సరఫరా చేసే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరఫరా చేసే ఆర్టరీస్లో కాల్షియం కొలెస్ట్రాల్ కూర్చోవటం, పక్షవాతం రిస్క్, పారాలసిస్ రిస్క్, గ్యాంగ్రీన్ రిస్క్. సో బేసిక్గా బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది, నో డౌట్. అయితే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటం అనేది మనకు తెలిసేటప్పటికే లేట్ అవుతుంది. యూజువల్గా మనకు క్రియాటినిన్ అనే టెస్ట్ అందరూ చేస్తూ ఉంటారు. కిడ్నీ వ్యాధి ఫంక్షన్, కిడ్నీ డిసీజ్ వచ్చింది అని చెప్పడానికి చాలామంది క్రియాటినిన్ పెరగటం వరకు వెయిట్ చేస్తారు. అయితే క్రియాటినిన్ పెరగటం 1.8, 2 ఉందనుకోండి, దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే ఒకసారి 2 అయింది అంటే వితిన్ 1 ఇయర్ అది 3 అవుతుంది, దెన్ 5 వరకు రీచ్ అయింది అనుకోండి. 5 దాటితే మనం డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎలా ముందే పసిగట్టడం బేసిక్గా. అయితే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఇది ప్రివెంట్ చేయడానికి 4 పిల్లర్లు ఉన్నాయి. అంటే 4 క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఖచ్చితంగా వాడాల్సిన మందులు ఇవి. బీపీ, ఇన్వేరియబుల్గా బీపీ ఉంటుంది. మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి 70% మందికి బీపీ కూడా ఉంటుంది. నా కిడ్నీని రక్షించే బీపీ ట్యాబ్లెట్ డయాబెటిక్ పేషెంట్స్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన 2 క్లాసులు ఉన్నాయి. ఏస్ ఇన్హిబిటర్, ఏఆర్బి అంటాం. సో ఎనలాప్రిల్, రామిప్రిల్ ఒకవైపు, ఆర్ టెల్మిసాటన్, ఒల్బిసాటన్ అని ఈ మందులు వాడితేనే కిడ్నీని రక్షించగలం, ఎస్పెషల్లీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో. నా షుగర్ కంట్రోల్కి కిడ్నీని రక్షించే డయాబెటిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎంపాగ్లిఫోజన్, క్యానాగ్లిఫోజన్, డాపాగ్లిఫోజన్ అని 3 మందులు ఒకవైపు, ఇంకొక వైపు సెమాగ్లూటైడ్, టిర్జోపటైడ్ లాంటి మందులు ఇంకొక వైపు. ఈ రెండు ఖచ్చితంగా ఒక్కోసారి కాంబినేషన్ ఆర్ సపరేట్గా వాడాల్సిందే బేసిక్గా. సో ఇవి రెండో పిల్లర్ బేసికలీ. దెన్ ఫెనిరనోన్ అనే కొత్త మందు వచ్చింది. ఫెనిరనోన్ అనే మందు కూడా కిడ్నీలో జరిగే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, అంటే వాపు, బేసిక్గా నాన్ స్టాప్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉందనుకోండి. ఏళ్ల తర్వాత ఇప్పుడు 1,00,000 నెఫ్రాన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిడ్నీ దాంట్లో అనుకోండి. దాంట్లో ఈ 1,00,000 నెఫ్రాన్స్ షుగర్ పెరిగి ఉండటం వల్ల ఈవెన్చువల్గా 50,000కే వచ్చేస్తాయి. అంటే పనిచేసే నెఫ్రాన్స్ 50,000 అవుతాయి 1 ఇయర్లో. 2 ఇయర్స్లో 25,000 అవుతాయి. 4 ఇయర్స్లో అది 10,000 పనిచేస్తాయి. మరి మిగిలిన ఈ ఉన్న 10,000 1,00,000 నెఫ్రాన్స్ చేయాల్సిన పనిని 10 రెట్లు చేస్తున్నాయి కదా. అలా చేసి అలసిపోయి అవి కూడా ఫెయిల్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఇది ఆపడానికి ఫస్ట్ థింగ్ ఫోర్మోస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఫాస్టింగ్ షుడ్ నాట్ క్రాస్ 110, 120, ఓకే, ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. 80 to 120 ఫాస్టింగ్ ఉంచుకోవాలి. తిన్న తర్వాత ఎనీ టైం 130 నుంచి 160, 170. సో మంచి ఫాస్టింగ్ పోస్టెన్స్ కంట్రోల్ ఉంచి HbA1c 6.5కి దగ్గరలో ఉంచితే మీ కిడ్నీ డిసీజ్ మోస్ట్ లైక్లీ 99% రాదు. రైట్. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం వరకు దారితీస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి? సో అన్కంట్రోల్ డయాబెటీస్ 6 years, 8 years ఉందనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ కనిపెట్టేది క్రియాటిన్ కంటే ముందు పెరిగేది ప్రోటీనూరియా, యూరిన్లో ప్రోటీన్ పోవడం. రైట్, ప్రోటీనూరియా పేరులోనే ఉంది, అది యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది. నార్మల్గా వాల్యూ షుడ్ బి 0, అంటే ప్రోటీన్ పోకూడదు బేసికలీ. కిడ్నీ షుడ్ కన్జర్వ్, ప్రోటీన్ పోవటాన్ని ఆపగలగాలి. అది ఫెయిల్ అవుతున్న టైంలో అది పోడోసైట్స్ అవన్నీ అంటాము, గ్లోబుల్ ఇలా అయినప్పుడు యూరిన్లో ప్రోటీన్ పోవడం స్టార్ట్ అవుతుంది. అయితే 30 వరకు ఓకే, 30 mg/day అనేది ఓకే. అయితే 30 to 300 అయిందనుకోండి, మైక్రోఆల్బుమినురియా అంటాం. 300 to 3 grams అవుతుంది అనుకోండి, మ్యాక్రోఆల్బుమినురియా అంటాం. 3 grams దాటితే నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీనూరియా, అంటే అదొక సీరియస్ ప్రాబ్లం అది. సో ప్రోటీనూరియాని ఇలా మనం గ్రేడ్ చేస్తాం. అయితే నార్మల్గా ప్రోటీనూరియా స్టార్ట్ అయింది డయాబెటిక్ పేషెంట్లో అని తెలియగానే అది క్రియాటిన్ పెరగడానికి ఇట్ మే టేక్ 2 more years. అంటే మనకు ఒక మంచి బఫర్ ఉంది. అంటే ఈ 2 ఏళ్ళు పేషెంట్ కిడ్నీని రక్షించడానికి మనకు ఒక ఆప్షన్, ఛాన్స్ ఉంది. ఎలా? ఇందాక చెప్పిన ఎంపా, డాపా, క్యానా మందులు, దెన్ ఏస్ ఇన్హిబిటర్ ఆర్ ఏఆర్బి ఇన్హిబిటర్స్ మందులు, దెన్ సెమాగ్లూటైడ్, టిర్జోపటైడ్ మందులు, ఇంకొక 4th పిల్లర్ కొత్తగా వచ్చిన ఫెనిరనోన్ అనే మందు.
ఈ 4 డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి 4 పిల్లర్లు అనుకోండి. సో ఇలా ఇవి వాడుతూ కోర్స్ అందరికీ అన్నీ వాడాలా అంటే లేదు, ఎవరిలో ఏది వాడాలంటే దానికి నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. బట్ ఈవెన్చువల్గా మన కిడ్నీ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఈ మందులు అవసరమైతే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నాన్ ఫార్మకాలజికల్ మందులు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నాన్ వెజ్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. నాన్ వెజ్ ఎస్, అంటే ఎస్పెషల్లీ రెడ్ మీట్ అసలు ఆపేయాలి, మటన్ అనేది అసలు ఆపేయాలి. ఫిష్ కానీ చికెన్ కానీ తీసుకోవచ్చు, పర్వాలేదు. 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాం. అంటే ఒక 70 కేజీలో ఉన్నవాళ్ళు ఒక 58-55 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే వాడచ్చు, రైట్. కానీ చాలామంది ఇండియన్ డైట్లో ఏంటంటే మనం 20-30 గ్రామ్స్ కూడా తీసుకోం. సో మనం అండర్ న్యూట్రిషన్లో ఉంటాం. ఆర్ కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, బాగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం 100 గ్రామ్స్ అంటే 70 కేజీస్ ఉండి మీరు 120 గ్రామ్స్ అలా కనుక తీసుకుంటాను అనుకోండి, ఆ ప్రోటీన్ యొక్క బర్డెన్ కూడా కిడ్నీల మీద పడుతుంది, రైట్. సో కిడ్నీలు ఫెయిల్ అవడానికి వెరీ హై ప్రోటీన్ డైట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక ఈజీగా ప్రివెంట్ చేయగలిగిన ఒక సింపుల్ మెజర్ ఏంటంటే హైడ్రేషన్. సింపుల్గా నీళ్లు తాగండి, బటర్ మిల్క్ తీసుకోండి. కోర్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ మనం కొబ్బరి నీళ్ళు అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ సింపుల్ వాటర్, బటర్ మిల్క్ మొత్తం కలిపి 3.5 లీటర్స్ పర్ డే తీసుకున్నారు అనుకోండి, యు ఆర్ హెల్పింగ్ యువర్ కిడ్నీకి రక్త సరఫరాని ఇంప్రూవ్ చేస్తున్నారు. బీపీని అంటే నియంత్రిస్తూ బ్లడ్ ఫ్లో కిడ్నీస్కి ఇంప్రూవ్ అయినప్పుడు దే వర్క్ వెల్. సో ఇలా సమరైజ్ చేయాలంటే ఒకవైపు మీట్, రెడ్ మీట్ కంప్లీట్గా తగ్గించి ఎగ్స్ తీసుకోవచ్చు, 2 ఎగ్ వైట్స్ పర్ డే సేఫ్గా తీసుకోవచ్చు. అయితే ప్లాంట్ ప్రోటీన్ మంచిగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దాల్స్ ఉన్నాయి, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ అవ్వచ్చు, సోయా, చనా, రాజ్మా, బీన్స్, దెన్ పల్లీలు, బఠానీలు అవ్వచ్చు. సో ప్లాంట్ ప్రోటీన్కి మనం ఏమి లిమిట్ లేదు. అలాగే మిల్క్, కర్డ్ వీటిలో ఉన్న కెసిన్ అనే ప్రోటీన్ కూడా మంచిదే, అండ్ పనీర్ కూడా. సో ప్రోటీన్ ఒక పక్క ప్లాంట్ ప్రోటీన్ తీసుకుంటూ ఇంకో పక్క ఫైబర్ పెంచుతూ, ఫైబర్ అంటే ఈ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఫుడ్లో కొంచెం చేంజెస్ చేస్తే కూడా యూ కెన్ హెల్ప్ అండ్ ప్రివెంట్ కిడ్నీ డిసీజ్ లేటర్ ఆన్, రైట్. సో ముఖ్యంగా షుగర్ కంట్రోల్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నిర్దిష్టమైన రేంజెస్లో ఉంచుకొని, అంటే 100-150 అనుకోండి, ఒక 20 బఫర్, 80-120 ఫాస్టింగ్ అండ్ 130-160 పోస్ట్ లంచ్ దాటకూడదు. రైట్, మీరు అన్నట్టు షుగర్ పేషెంట్స్కి కామన్గా బీపీ కూడా ఉంటుంది. Right. అయితే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వరకు వెళ్ళడానికి ముందే మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అని అన్నారు. చాలామంది అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఇష్యూ ఉందా డయాబెటిక్ పేషెంట్కి అనేది మేజర్ డౌట్. సో చాలామంది మంచి కంట్రోల్ ఉంది అనుకుంటారు. షుగర్ ఫర్ ఎగ్జాంపుల్ 6.5 ఉంది, హెచ్బిఏవన్సీ, దట్ ఇస్ పర్ఫెక్ట్, ఓకే. కానీ అది 6.5 కెన్ బి అన్ యావరేజ్ ఆఫ్ 90 డేస్. 90 రోజుల యావరేజ్ని మనం హెచ్బిఏవన్సీగా చెప్తూ ఉంటాం. అయితే 83 డేస్ మంచి కంట్రోల్ ఉండి 7 డేస్ షుగర్ కంట్రోల్ బాగాలేదనుకోండి, మీకు హెచ్బిఏవన్సీ పెరుగుతుంది, 7.2కి వెళ్ళిపోద్ది. ఆల్దో ఫాస్టింగ్ పోస్ట్లో చూస్తే 100-150 ఉంటుంది. సో అలా పెరిగిన వాళ్ళకి కూడా అంటే గ్లైసెమిక్ వేరియబిలిటీ, సపోజ్ బాడీ 100-150 ర్యాండమ్ 160-170 వరకు అలవాటు పడింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడోకప్పుడు వారానికి ఒకసారో లేదంటే 2 సార్లు స్వీట్లు తింటాం అవ్వచ్చు, లేదంటే బాగా తీయగా ఉన్న ఫ్రూట్స్ తిన్నారనుకోండి, షుగర్ విల్ గో టు 250. దాన్ని గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటాం. అంటే రోజంతా ఉండాల్సిన ఏదైతే నేరో రేంజ్ ఉందో 80-160 అనేది సపోజ్ 220-250కి వెళ్తుంది, ఇంకోసారి 60-70కి వెళ్తుంది. ఈ వేరియబిలిటీ కూడా కిడ్నీలో ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ వేరియబిలిటీ ఉండకూడదు. అంటే మనం తీసుకునే మందులు అవ్వచ్చు, తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, షుగర్ని ఇలా ఒకవైపు ఒకసారి బాగా పెరగటం, ఒకసారి మళ్ళీ బాగా తగ్గటం లాగా చేయకుండా ఉంటే కూడా కిడ్నీని మనం రక్షించుకోవచ్చు. నా విల్ ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ ఈవెన్చువల్ అంటే ప్రతి డయాబెటిక్ పేషెంట్కి కిడ్నీ డిసీజ్ వస్తుందా అంటే మంచి కంట్రోల్ ఉండి ఇలా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి రాదు. ఒక 30-40% మందికి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఇన్ఫ్యాక్ట్ సగం మందికి రాదు. మనం మిగిలిన సగం కూడా సపోజ్ షుగర్ డయాగ్నోసిసే లేట్ అయింది అనుకోండి, సపోజ్ మీకు షుగర్ ఉంది అని మీకు తెలిసేటప్పటికే మోర్ దాన్ 50-60% బీటా సెల్స్ పనిచేయడం మానేస్తాయి. ప్యాంక్రియాస్లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ అవి చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి, అవి లేదంటే పనిచేయవు అనమాట. సో అప్పుడే మనకి డయాబెటీస్ కనిపెడతాం డయాగ్నోసిస్లో. కానీ కొంతమంది మా దగ్గరకు వచ్చేటప్పటికే 12 హెచ్బిఏవన్సీతో వస్తారు, 12, 13 అని. ఏదైతే 6 ఉండాలో అంటే వాళ్ళకి 12 వచ్చిందంటే వాళ్ళకి ప్రాబ్లీ 1 year or 2 years నుంచి డయాబెటీస్ ఉంది. వాళ్ళకి ఆ విషయం తెలీదు, రైట్. తెలియకుండా మీరే అంటే తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, టెస్ట్ చేసుకోవడం. 3 టెస్టులు చేయాలి, లేవగానే ఫాస్టింగ్ చేయాలి, తిన్న 2 hours తర్వాత చేయాలి, హెచ్బిఏవన్సీ కూడా చేయాలి. కొంతమంది ఓన్లీ హెచ్బిఏవన్సీ చేసి వదిలేస్తారు, బాగానే ఉంది అనుకుంటారు. అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు 6 months తర్వాత డయాబెటీస్ రాబోతుంది వాళ్ళకి.
సో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలానే వాళ్ళు తెలియకుండానే నిద్రాణంగా డోర్మెంట్గా 7, 8, 9 అలా హెచ్బిఎన్సీ పెరుగుతూ పోతుంది. మనం ఇనీషియల్గా కనుక సరైన కంట్రోల్ చేయకపోతే డయాబెటిక్ కంట్రోల్, అది షుగర్ కంట్రోల్, దాన్ని మందులు మనం వాడే మందులు కిడ్నీని రక్షిస్తున్నాయా లేదా, ఇలా సరైన మందులు కనుక వాడకపోతే మాత్రం మెటబాలిక్ మెమరీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఇనీషియల్ ఫేజ్లో మంచి కంట్రోల్ లేకపోతే తర్వాత ఎంత మంచి కంట్రోల్ ఉన్నా కూడా కాంప్లికేషన్ రిస్క్ పెరుగుతుంది, రైట్? దాన్ని మెటబాలిక్ మెమరీ అంటాము, లెగసీ ఎఫెక్ట్ అంటాం. సో ఇలా ఇట్ ఈస్ అ మల్టీ ప్రాంగ్డ్, ఒక్కటే అని చెప్పలేము, 5-6 డిఫరెంట్ అంటే పిల్లర్స్ ఆఫ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ప్రివెన్షన్ ఉన్నాయి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా ఒక మోర్ దాన్ 60-70% మందిని వీ కెన్ హెల్ప్ దెమ్ ప్రివెంట్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ టు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లం కనుక రావడాన్ని మనం ముందుగానే పసిగట్టడము, అలాగే ఎలా అరికట్టడము, రైట్? దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం తప్పకుండా నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.